ప్రిపేర్ అయ్యావా? టైం ఉందా? అంటే ప్రిపేర్ అయితే అంటే నిన్న వినిన దాన్ని బట్టి చెప్తాను సార్. అంటే కాలేజ్ నుంచి వచ్చేసరికి పడుతుంది. రివిజన్ చేయలేదా అయితే? లేదు సార్ ఇవాళ. ఓకే, రోజు చదవాలరా. ఎంత అవుతుంది టైం వచ్చేసరికి, ఇంటికి నాకు వచ్చేసరికి? అక్కడి నుంచి 5:30 అవుతుంది సార్. చదవాలి మరి, అలాగే అక్కడి అయ్యిద్ది. నుంచి కంటిన్యూస్గా చదువు అంటే లైక్ వచ్చిన తర్వాత చదివేసుకోండి. పక్కాగా చదవాలి. చదివితేనే యూజ్ ఉంటుంది, లేకపోతే అంత పెద్ద యూజ్ ఉండదు. ఈజీ ఈజీ అనిపిస్తుంది కాలేజ్లో, సూపర్ యూసేజ్ ఏమి ఉండదు. ఓకే సూపర్గా ఉండాలంటే డైలీ చదవాల్సింది. డైలీ ఒకసారి అసలు 10 నిమిషాలు కూడా పట్టదురా రివిజన్. మనం ఏం చెప్పాలా, కరెక్ట్గా చూస్తే 5 నిమిషాలు పడుతుంది రివిజన్ అన్నది. అలా రోజు చదువుతుంటే గుర్తుండిపోద్ది మొత్తం. ఓకే యా రిత్విక్, వాట్ ఈస్ సి? C is the programming language. వాట్ ఈస్ లాంగ్వేజ్? Language is a medium which is used to interact with others. వాట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? It is also a medium which is used to interact with computer. విచ్ లాంగ్వేజ్ కంప్యూటర్ అండర్స్టాండ్? By a computer only understands a binary language. బైనరీ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లాంగ్వేజ్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజ్. ఓకే ఓకే, యాక్సెప్టెడ్. ఓకే, if you write programs in C language, does computer understands it directly? No. నో సార్. మర్చిపోయాను ఇవాళ. రేపు ఎలాగో పెట్టాను కదా, సాటర్డే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. రేపు లేకుండా ఎట్లుంటుంది? రేపు స్పెషల్ క్లాసులు కదా, ఇవాళ మర్చిపోయి పెట్టేసా. రన్ అవుతుంది క్లాస్. యా ఆడున్నాం, ఆడే ఉన్నాం. ఏం కావాలరా? అదే సి లాంగ్వేజ్లో రాశాను, అర్థమైందా డైరెక్ట్గా కంప్యూటర్కి? నో సార్. అర్థం కావాలంటే ఏం చేయాలి రిత్విక్? దాన్ని 1 and 0 కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఎవరు కావాలి? ట్రాన్స్లేటర్ కావాలి. ప్రదీప్, వాట్ ఈస్ ట్రాన్స్లేటర్? తెలిస్తే చెప్పు. వినలేదా? వీడియోస్ పంపించాను లింక్స్ సిలో. చూడు వీడియోస్ పంపిస్తాను చూడు. నెక్స్ట్ యా పూజిత చెప్పగలవు ఈ ఆన్సర్, నాకు తెలిసి కదరా. వాట్ ఈస్ ట్రాన్స్లేటర్? ఓకే అయితే గుణశేఖర్, వాట్ ఈస్ ట్రాన్స్లేటర్? Sir, it translates the programming language into machine language. ట్రాన్స్లేటర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఎనీవే ఆన్సర్ ఓకే. అదే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని Converts high level programming language into low level. లో లెవెల్ అనొచ్చు, లేదా మెషిన్ లాంగ్వేజ్ అనొచ్చు. ఓకే, ఇట్స్ ఓకే, గుడ్. హౌ మెనీ మధు అనగంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఆర్ దేర్? 3 సార్. యా, టెల్ మీ వాట్ ఆర్ దే? కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్. మాధవి, అమ్మాయి పేరు ఎప్పుడు మర్చిపోతాను నేను. హలో, అశ్విత. అశ్విత అశ్విత వాయిస్ వినిపించట్లేదా? హలో, సూపర్, అదిరింది. జాహ్నవి, Yes, sir. ఏంది ఏం చెప్పుకున్నాం?
సి లాంగ్వేజ్ సపోర్ట్ చేసే క్యారెక్టర్ సెట్ని ఏ క్యారెక్టర్ సెట్ అంటారు? ASCII character set, sir. ఓకేనా? యాస్కీ క్యారెక్టర్ సెట్లో స్టాండర్డ్ క్యారెక్టర్ సెట్ కౌంట్ ఎంత? Standard 128, sir. క్యారెక్టర్స్తో ఏం ఫామ్ చేస్తాం? దాసరి, మాధురి. Token, sir. టోకెన్స్తో Statement. కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, Program. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. Software. వెరీ గుడ్. ఇంకెవరున్నారు? అశ్విత. కరెక్టేనా? నేమ్ కరెక్టేనా? అశ్విత, రెస్పాండ్ అవ్వకపోతే డిలీట్ చేస్తాను గ్రూప్ నుంచి. వినిపించట్లేదంటే వినిపించట్లేదని, వినిపిస్తుందంటే వినిపిస్తుందని, ఆన్సర్ వస్తే ఆన్సర్ వచ్చని, ఆన్సర్ రాకపోతే రాలేదని మాట్లాడాలి. నేను పిలిచినా పలకట్లేదంటే నేనేమనుకుంటానంటే అంతే. మరేంటి చెప్పు? డిలీట్ చేస్తున్నా. యా, ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వాలి కదా. చదవలేదంటే ఇప్పుడు చూడు, పూజిత చెప్పలా కుదరలేదు సార్ నన్ను చదవలేదని. మాట్లాడకపోతే క్లాస్ వింటున్నారా వినట్లేదా ఎట్లా తెలుస్తుంది? మంది సి కదరా. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అవసరమైన కాన్సెప్ట్ చెప్తున్నా వినండి. ఇదే పైథాన్లో మీరు చాలామంది విన్నారు. ఇది ఏంటి కాన్సెప్ట్? నంబర్ సిస్టమ్. చెప్పేద్దాం, సి వాళ్ళకి కూడా అవసరమే, మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది. యా, తనుష చెప్పరా, నంబర్ సిస్టమ్ అంటే ఏంటి? మాధురి, దాసరి, మాధురి, నంబర్ సిస్టమ్ అంటే ఏంట్రా? Number system is a way to represent numbers using specific base. గుడ్. ఇట్స్ వే టు రిప్రజెంట్ నంబర్స్. ఒక నెంబర్ని డిఫరెంట్ వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇది పైథాన్లో చెప్పుకున్నాం, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా పైథాన్లో అందరినీ. నంబర్ని డిఫరెంట్ వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేస్తాం ఏ నెంబర్ అనేది అంటే బేస్ని బట్టి ఐడెంటిఫై చేస్తాం. దట్స్ కాల్డ్ ఎస్ నంబర్ సిస్టమ్. మనం ఇప్పుడు వాడుకలో మీరు షాప్కి వెళ్ళారు అనుకుందాం. షాప్కి వెళ్ళి 10 చాక్లెట్స్ కావాలని అడిగారు. అది ఏ నంబర్ సిస్టమ్ తెలుసా? డెసిమల్ అనుకోవడం ఏంది? మనం వాడుకలో యూజ్ చేసే ఆ నంబర్ సిస్టమ్ని డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటారు. కానీ కంప్యూటర్లో డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని వాడచ్చు, బైనరీ నెంబర్ సిస్టమ్ అని వాడచ్చు, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని వాడచ్చు. కంప్యూటర్స్లో
హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ అని కూడా వాడచ్చు. సో ఒక నంబర్ని 4 వేస్లో చెప్పొచ్చు, రిప్రజెంట్ చేయడం అంటే చెప్పొచ్చు అని. అవసరమా సార్ ఒకటి ఇవ్వచ్చు కదా, మనం ఎప్పుడు వాడేది ఏమో మరి అట్లా ఇచ్చారంటే మీనింగ్ ఉంటుంది కదా, ఆ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం తర్వాత. కానీ సో నంబర్ సిస్టమ్ అంటే నంబర్ని రిప్రజెంట్ చేసే ఒక వే టు రిప్రజెంట్ ఎ నంబర్. ఎక్కడైనా ఉందా అది? మీకు చెప్పినప్పుడు ఎప్పుడో ఇందులో వెతుకుండొచ్చు మీకోసం. అయ్యి బాబు ఎన్ని ఉన్నాయి ఇందులో ఎక్కడుందో ఆ నంబర్ సిస్టమ్ ఎవరో తెలుసు. సెర్చ్ చేద్దామా? ఎక్కడో కనిపించినట్టు అనిపించింది కదా, ఇక్కడ వెతకలేమా? ఉంది. అయ్యయ్యో లేదు. అయితే ఓకే వదిలేసే. వాట్ ఈజ్ నంబర్ సిస్టమ్? మాధురి చెప్పింది కరెక్టా కాదా చూద్దామా? A number system is a way to represent and express numbers using set of symbols. Symbols అంటే digits లేండి, and rules. రూల్స్ అని చెప్పావు కదా, రూల్స్ గుర్తొచ్చిందా? A number system is a mathematical notation. మ్యాథ్స్లో వాడుతూ ఉంటాం కూడా అది, ఆ వర్డ్. Used to represent quantities or values using set of digits or symbols in a consistent manner. మాకు ఇట్లాంటి అంటే నచ్చో అమ్మ, అర్థమయ్యేటట్టు చెప్పాలి. అలాంటి సెంటెన్సులు నాకు నచ్చో, అట్లాగా దాన్ని ఈజీ చేయాలి. అందుకే మా పెద్దక్క చెప్పింది చూడు, అక్క పేరేంది? మాధురి అక్క చెప్పలా? దాసరి మాధురి. ఓ 40 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. చేసి నాకంటే పెద్ద అమ్మాయి కదా, ఒక 50 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. బీటెక్ ఇప్పుడే జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. అక్క చెప్పింది. అక్క ఏంటక్క చెప్పు ఒకసారి, ఇంకోసారి. ఓకో ఏం మాడుతున్నావురా? నేను అక్కనేంట్రా? ఓకే, నంబర్ సిస్టమ్ ఈజ్ అ వే టు రిప్రజెంట్ అండ్ ఎక్స్ప్రెస్ నంబర్స్ యూజింగ్ సెట్ ఆఫ్ సింబల్స్. వద్దులే, డిజిట్స్ అని తెలుసు కదా, మళ్ళీ సింబల్స్ ఎందుకు? రూల్స్ ఉంటే ఉండని, మిగిలినంత బాగానే ఉంది, అర్థమవుతుంది. యా, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా అర్థమైంది. కొద్దిసేపు ఆగుతున్నా, నువ్వు మనసులో ఏంది ఏదేదో చెప్తా ఉన్నాడు సారు అని అనుకోవద్దు. ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాలే, తొందరపడ మాకు. నువ్వేమి అర్థం కావట్లేదని సూసైడ్ చేసుకో మాకు. నేను చచ్చిపోతా సార్, నేను చచ్చిపోతా, నాకు అర్థం కావట్లేదు సార్ అని అంటావేమో. సో వీ కెన్ రిప్రజెంట్ నెంబర్ ఇన్ 4 ways. యాక్చువల్గా 4 waysలో నెంబర్ని రిప్రజెంట్ చేయొచ్చు. 4 రకాలుగా నెంబర్ని చెప్పొచ్చు. నేను ఇప్పుడు వీళ్ళ షాప్కి వెళ్తాను, వీళ్ళకి షాప్ ఉంది, తిని ఉంటుంది షాప్లో. అప్పుడు నేను అంటాను 1010 బేస్డ్ చాక్లెట్స్ ఇవ్వ అని అడుగుతా. ఏమని అడుగుతా? 1010 బేస్డ్ చాక్లెట్స్ ఇవ్వ అన్న. ఎన్ని ఇస్తావు చెప్పు? అది చూసావా, 10 అని అర్థమైపోయింది. తను డెసిమల్లో కన్వర్ట్ చేసింది. ఇప్పుడు 1010 అనేది బైనరీ, బేస్ 2 అన్నాను కాబట్టి బైనరీ. సో బైనరీ నెంబర్లో తనుషకి ఏమడిగా? చాక్లెట్స్ అడిగా. తనకి బైనరీ నెంబర్ తెలుసు, బైనరీ నెంబర్ సిస్టమ్ తెలుసు. అందుకని నేను 1010 అనగానే వెంటనే క్యాలిక్యులేట్ చేసి ఇట్ ఈస్ 10 కదా సార్, 10 చాక్లెట్స్ అడిగారని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుని నాకు ఇచ్చింది. 1010 ఇచ్చింది అనుకో, 1001 చాక్లెట్లు అవుతాయి. ఎంత? 1101 చాక్లెట్లు అవుతాయి. అది కాదు నేను అడిగింది, 10 చాక్లెట్సే. కాకపోతే ఏ భాషలో అడిగా, ఏ నెంబర్ సిస్టంలో అడిగా? బైనరీ నెంబర్ సిస్టంలో అడిగా. అదిదా ప్రాబ్లం. సో అట్లా ఓకే ఓకే, ముందు రాయని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. నంబర్ సిస్టమ్ అనేది, సారీ, నంబర్స్ అనేవి 4 waysలో రిప్రజెంట్ చేయొచ్చు. సో వీ క్యాన్ రిప్రజెంట్ నంబర్స్
in computer or in computers in 4 ways. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ సెంటెన్స్ ఫార్మేషన్ మనకు అర్థం కాకపోయినా నేను నాకు అర్థమైన వేలో నాకు వచ్చిన లాంగ్వేజ్లో రాస్తున్నా ఇంగ్లీష్లో. ఫస్ట్ నంబర్ సిస్టమ్ మనకి బాగా దగ్గరగా ఉన్నది, మనం ఇప్పుడు వాడేది డెసిమల్ నంబర్ సిస్టమ్. డెసిమల్ అందాంలే చాలే, మొత్తం రాయాల్సిన అవసరం. డెసిమల్ తర్వాత బైనరీ అంటే మా బంగారం అన్నాడు. యాదో ఒకటిలేబ్బా ఉండో పని చేస్తాను. అసెండింగ్ ఆర్డర్లో వెళ్దాం. గుర్తుపెట్టుకోవడం ఈజీ అయితే. బైనరీ నంబర్ సిస్టమ్, ఆక్టల్ నంబర్ సిస్టమ్, డెసిమల్ నంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. ఒక నంబర్ ఇన్ని రకాలుగా చెప్పొచ్చు. డెసిమల్ అంటే 10 అని తెలుసా మీకు బంగారం? డెసిమల్ అంటే 10 అని తెలుసారా? బైనరీ అంటే ఎంతరా? 2 కదా. బైనరీ అంటే 2, డెసిమల్ అంటే డెసిమల్. It can be represented by using 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మొత్తం ఎన్ని డిజిట్స్ కౌంట్ చేయండి రా. ఈ నంబర్స్తోనే తయారు చేస్తా ఒక నంబర్ని, దాని డెసిమల్ నెంబర్ అంటారు. కానీ రాసేటప్పుడు అంట ఇది డెసిమల్ అని నువ్వు చెప్పాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అంటే పాపం కంప్యూటర్కి లేకపోతే మనకే అర్థం కాదు అది 10 అనేది ఏంటి, కంపెనీస్ 10 బైనరీ నెంబర్ అని డౌట్ వస్తుంది. అర్థమైందా? అందుకే నేను ఎలా చెప్తాను, ఎగ్జాంపుల్ ఓకే. ఎగ్జాంపుల్ ఏం చెప్పా, బేస్ 10 అన్న. ఇప్పుడు చెప్పు ఇది డెసిమల్లో నేను రిప్రజెంట్ చేస్తున్నట్ట, బైనరీలో రిప్రజెంట్ చేస్తున్నట్ట, ఆక్టల్లో రిప్రజెంట్ చేస్తున్నట్ట, హెక్సా డెసిమల్లో రిప్రజెంట్ చేస్తున్నట్ట. బేస్ 10 ఇస్తే డెసిమల్ అని, 10 చాక్లెట్స్ అని అడిగినట్టు అనమాట, మనం జనరల్గా అడిగినట్టు. ఇప్పుడు తనుష వల్ల షాప్కి వెళ్ళాను అనుకో, నేనేమంటాను 10 బేస్ 10 చాక్లెట్స్ ఇవ్వని అడుగుతాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఎందుకంటే 4 రకాలు తెలుసు అమ్మాయికి, నాకు 4 రకాలు తెలుసు రిప్రజెంట్ చేయడం నంబర్ని. అందుకే 10 బేస్ 10 చాక్లెట్స్ అనగానే ఇలా చూస్తారు నన్ను, ఏదైనా షాప్కి వెళ్ళానంటే. కానీ వీళ్ళ షాప్కి వెళ్తే అర్థమవుతుంది ఈమెకి. అవునా? ఇప్పుడు చెప్పు 10 బేస్ 10 చాక్లెట్స్ అంటే 10 అంతా అర్థమైందా? బాగా చెప్పానా? ఓకే. ఎనీవే ఇప్పుడు చెప్పండి డెసిమల్ అండి. తర్వాత నేను చెప్పబోయేది బైనరీ. ఇది బెటర్, మనకు తెలుసు. ఇది కూడా బైనరీ ఆల్రెడీ తెలుసు, డెసిమల్ కూడా మనకు తెలుసు. డెసిమల్ అంటే 10 కదా, బైనరీ అంటే 2నే ఉంటాయి స్వామి. 0 కౌంట్ చేయరా, ఎన్ని ఉన్నాయి మొత్తం? చాలా కష్టం కౌంట్ చేయడం. ఎన్ని తెలుసాడా బైనరీలో? ఎన్ని? 1 కిటకే. బైనరీ డెసిమల్లో ఎన్ని డిజిట్స్ వాడాను రా? ఈ 10తోనే రాస్తాం, దాన్ని ఏమంటారు? డెసిమల్ నెంబర్ అంటారు. బైనరీ అంటే జనరల్గా ఎన్ని? ఇందులో మొదటి 2 తీసుకుంటాం. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 10 కదా, దాంట్లో 2 మాత్రం తీసుకో. మొదటి 2, ఫస్ట్ 2 తీసుకో. ఫస్ట్ 2 ఏమున్నాయి చెప్పు? 0, 1. ఓకేనా? ఈ 0, 1 2 కదా, వీటితోనే రాయాలి. ఓన్లీ ఈ 2 క్యారెక్టర్స్తో రాస్తే, ఓన్లీ ఈ 2 డిజిట్స్తో రాస్తే దాన్ని ఏమంటారు తెలుసా? బైనరీ వాల్యూ అంటారు. 0, 1 వాడాలి, ఇంకా 0, 1 వాడాలి, అది తప్ప ఇంకేం వాడకూడదు. ఇప్పుడు నేను ఇలా రాశాను అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇదిగో ఇలా రాసా. ఏ రాశాను రా? 1 0 1 0 బేస్ ఏమిచ్చా? బేస్ 2 ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను రాసిన నంబరు ఏ నంబర్ సిస్టంలో రాసినట్టు? బైనరీ నంబర్ సిస్టంలో రాశాను.
ఇక్కడ 10 బేస్ 10 అని రాశాను కాబట్టి ఆ బేస్ చూసి నువ్వు చెప్పొచ్చు డెసిమల్లో రాశాను. లైన్లో పడ్డాడు బంగారం. ఇప్పుడు చూడు, ఇటు చూడు, ఆక్టల్. ఈ ఓ ఉంది కదా, ఓ కింద ఇంకో ఓ రాస్తే ఏమవుతుంది? ఏమైంది? 8 అయింది. అలా బండ గుర్తు గుర్తుపెట్టుకోండి. ఆక్టల్లో 8 డిజిట్స్ వాడతారని. 0 1 2 3 4 5 6 7 7 0 to 7 అంటే 8 మరి. అది ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్తాను, ఏంటో చెప్పుకోరా భైరవ. చెప్తాను సార్. 33 అని రాసా, కానీ బేస్ ఏం రాశాను రా అంటే ఇప్పుడు ఇది ఏ నంబర్ సిస్టమ్ యూజ్ చేసి రాసా? ఆక్టల్ నంబర్ సిస్టమ్. చివరిగా హెక్సా అంటే 10. నో హెక్సా అంటే 6. హెక్స్ అంటే 6, హెక్సా అంటే 6 రా. డెసిమల్ అంటే 10 కదరా బంగారం. హెక్సా డెసిమల్ అంటే 6 + 10 అని. అర్థమైందా? హెక్సా అంటే ఏంట్రా? హెక్సా అంటే డెసిమల్ అంటే అది. హెక్సా డెసిమల్ అంటే 16 డిజిట్స్ రాయాలి. రాయకపోతే నీకు కొడతాను ఇప్పుడు. నేను తోలుతా నీకు. నేను 0 1 2 3 4 5 6 7 8 9. 9 తర్వాత ఏదైనా ఒక డిజిట్ చెప్పు. 9 తర్వాత ఉన్న డిజిట్ చెప్పు నువ్వు. 9 తర్వాత ఉన్న ఒక డిజిట్ చెప్పు అన్న. డిజిట్ అంటే ఎన్ని ఉంటాయి? డిజిట్ అంటే ఒక్కటే ఉండాలి. 9 తర్వాత ఒకటే ఉన్న డిజిట్ చెప్పు అంటున్నా. ఉందా? చెప్పులే, ఉంది ఏదో ఒకటి. 10 డిజిటా కాదా చెప్పు నువ్వు. కాదా? 2 ఉన్నాయి కాబట్టి డిజిట్ ఎందుకు అయింది? ఒకటి కాదు కదా. అంటే 9 ఉన్నాయి డిజిట్స్, ఇంకేం లేవు. కానీ కౌంట్ చేస్తే మొత్తం ఎన్ని వచ్చాయి? హెక్సాడెసిమల్ అంటే 16 రావాలి. ఎన్ని వచ్చినాయి? ఇంకా 6 ఏం చేస్తావు? అందుకే ఏం చేస్తారు తెలుసా? ఆ 6 కోసం ఏబిసిడీలు వాడేస్తారు. ఏ అంటే 10 అంట, అర్థమైందా? బి అంటే 11, సి 12, డి 13, ఈ 14, ఎఫ్ అంతే. 0 to 15 అంటే 16 అంటే హెక్సాకి ఇప్పుడు ఏం వాడతారనమాట? ఆల్ఫాబెట్స్ కూడా వాడాలి. ఏ అంటే ఇంకా 10 అనమాట ఇక్కడ హెక్సాలో. ఇప్పుడు నేను ఒక నెంబర్ రాస్తాను, మీరు చెప్తారా? ఏ ఎగ్జాంపుల్ రా ఇది, ఓకేనా? ఏ 1 2. ఇప్పుడు చెప్పండి, నేను రాసిన నెంబర్ ఏ నెంబర్ సిస్టంలో రాసా? అది నేను హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో రాసా. ఇప్పుడు నేను ఈ గుణశేఖర్ వాళ్ళ షాప్ ఉంది కదా, గుణశేఖర్ వాళ్ళ షాప్కి వెళ్ళి గుణశేఖర్ A1 to 16, A1 to base 16 చాక్లెట్స్ ఇవ్వని అడిగా. అర్థం కాదు, ఎవడరా ఏంది ఏం అడుగుతున్నాడు అవునా అని డౌట్ వస్తుంది. అందుకే గుణశేఖర్ కోసం గుణశేఖర్ షాప్లో ఒకవేళ 4 గంటలు వచ్చి అడిగితే చాక్లెట్స్ ఇవ్వాలి కదా అబ్బాయి. అందుకని A1 2ని డెసిమల్లో కన్వర్ట్ చేయడం ఎలాగో నేర్పిస్తాం మీకు. అంటే హెక్సాడెసిమల్ని డెసిమల్లో కన్వర్ట్ చేయడం ఎలాగో నేర్పిస్తా. అలాగే బైనరీని డెసిమల్లో కన్వర్ట్ చేయడం ఎలాగో నేర్పిస్తా. అలాగే ఆక్టల్ని డెసిమల్లో కన్వర్ట్ చేయడం ఎలాగో నేర్పిస్తా. అప్పుడు నేను ఇలా వెళ్ళి చాక్లెట్స్ అడిగాను అనుకో, ఎవరు ఆ మాధురి ఉంది కదా, దాసరి మాధురి, వాళ్ళకేమో ఇంకా పెద్ద షాప్ ఉంది, హోల్సేల్ షాప్ ఉంది. ఎవరు? ఈ 13 కదా అయింది. ఇప్పుడు చెప్పండి రా. సో డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ కదరా. ఇక్కడ ఉంటారు. ఇక్కడికి వెళ్ళిపోతావా?
ఓకే అయితే గుడ్. యా, సో డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ కదా. వీటిని ఇప్పుడు మనం ఏం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నామంటే, ఒక నిమిషం ఈ ఇమేజ్ ఇలానే ఉండని. ఇమేజ్ ఓకేనా? ఓకే, బాగానే ఉంది, వదిలేద్దాం. ఇమేజ్ ఇలా ఉండని. ఎక్కడ పెడదాం మన నోట్స్? ఎక్కడ? మళ్ళీ కొత్త బ్యాచ్ కదా, న్యూ బ్యాచ్ కదా. అదనమాట. ఇప్పుడు చూడండి, మేమ్సా సేవ్ చేశాను సేవ్. ఇప్పుడు నేను డెసిమల్ ఒక నంబర్ ఇస్తాను, డెసిమల్ని బైనరీలో కన్వర్ట్ చేయడం ఎలాగో చెప్తాను, మీరే చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. కంప్యూటర్స్లో ఉండాలి నువ్వు అనుకుంటే ఐడియా రావాల్సిందే. అందుకే డౌట్ ఉంటే అడిగేసేయాలి వెంటనే. నాతో మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. చెప్పండి రా. ఏం చెప్పాలి సార్? మీరే చెప్పాలి. నేను చెప్తున్నా చూడైతే, ఇక్కడ రాస్తున్నాను ఒక నెంబర్ని. నీకు నచ్చిన నంబర్ 1 చెప్పు. నేను ఒక నెంబర్ రాస్తున్నాను. ఏ రాద్దాం? చిన్న నెంబర్ రాద్దాం. 15 చాలా. 15/10. ఏ ఫార్మాట్లో ఉంది ఇప్పుడు చెప్పండి రా ఈ నెంబరు? డెసిమల్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. ఇది ఇప్పుడు ఫస్ట్ మనం నేర్చుకుంటుంది. 15 అనేది డెసిమల్, నాకు బైనరీ కావాలి. ఏం చేయాలి తెలుసా? బైనరీ అంటే 2 కదరా. ఆ డెసిమల్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే పోవాలి. ఇది చెప్పినట్టున్నా నిన్న మొన్న చెప్పాను కదా అదే. సో ఇప్పుడు చెప్పు. ఇదిగో 15 దేంతో డివైడ్ చేయాలరా? 2తోనే. ఎందుకు డివైడ్ చేయాలంటే, నువ్వు బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 2తోనే డివైడ్ చేయాలి. ఓకే సార్, బాగానే ఉంది. మీరు ఎంత బాగా చెప్తున్నారో ఏం అర్థం కావట్లా. చెప్పండి ఇప్పుడు. 2 7 సార్. రిమైండర్ ఎంతరా బంగారం? 1 ఎక్కడ రాయాలి తెలుసా? ఎటు ఎక్కడ రాయాలి? వాడు చూసినట్టుంది నేను పంపిసి. రైట్ సైడ్ రాయాలి. ఇక్కడ హైఫన్ రాసి ఇక్కడ రైట్ సైడ్ రిమైండర్ రాయాలి. రిమైండర్ ఎంత? 1. ఈ 7 అనేది ఏంటి? కోషెంట్ రైట్? యా, కోషెంట్ అనేది 2 కంటే సేమ్ ఉన్నా హయ్యర్ ఉన్నా మళ్ళీ డివైడ్ చేయాలి 2తో. 2 3s are right. 2 3s are 6 or 7? రిమైండర్ ఎంత? 1 sir. మళ్ళీ కోషెంట్ 2 ఆర్ హయ్యర్. 2 కంటే ఎక్కువ ఉందా? 2 ఉందా? 2 ఉన్నా 2 కంటే ఎక్కువ ఉన్నా ఏం చేయాలి? మళ్ళీ చెప్పు. 2తో డివైడ్ చేయాలి. 2 1s are ఎంత? రిమైండర్ ఎంత? 2 1s are 2, రిమైండర్ is 1. అయిపోయింది. ఇప్పుడు చెప్పు, 1 అనేది కోషెంట్ కదా ఇక్కడ. ఇది కోషెంటా కాదా? కదా. ఎవరమ్మా? ఇది కోషెంట్ కదా. కోషెంట్ అనేది 2 కంటే తక్కువ ఉందా, సేమ్ ఆర్ హైయర్ ఉందా? తక్కువ ఉంది. తక్కువ ఉంటే ఆపే, అక్కడే ఆపేసే. ఓకేనా? అక్కడే ఆపేసి లాస్ట్ కోషెంట్ ప్లస్ రిమైండర్స్ అన్నీ కలిపి ఒక దగ్గర రాసేయటమే. ఇప్పుడు చెప్పైతే ఎంతో తెలుసా వచ్చింది? 111. ఏనా? 4 1s sir.
ఎప్పుడైనా అంతే. ఇంకా కన్వర్షన్ చేసేటప్పుడు నువ్వు చెక్ చేయాలి ఏమని, దేంతో డివైడ్ చేస్తున్నావు, 2తో కదా. 2 కంటే తక్కువ ఉంటే ఇంకా ఆపేయాలి, అంతే స్టోరీ. తక్కువ ఉంటే ఆపేయాలి అంతే. ఎక్కువ ఉంటే మళ్ళీ చేయాలి, ఇంకా డివైడ్ చేయి, ఇంకా డివైడ్ చేయి, ఇంకా డివైడ్ చేయి. ఆ లాస్ట్లో నువ్వేం చేయాలి, చివరికి అన్నీ కలెక్ట్ చేసేయాలి, అన్ని రిమైండర్స్ ప్లస్ లాస్ట్ రిమైండర్ క్వశ్చన్. ఓ లాస్ట్ రిమైండర్ క్వశ్చన్. ఆహాహా. ఓహో. ఇప్పుడు చెప్పండి రా. ఫస్ట్ వచ్చిన 1, సెకండ్ వచ్చిన 1, థర్డ్ వచ్చిన 1, లాస్ట్ వచ్చిన కోషంట్ 1. ఇది ఏ ఫార్మెట్ తెలుసా, బైనరీ. ఇప్పుడు చెప్పండి రా, నేను పూజిత వాళ్ళ షాప్కి వెళ్ళా, పూజిత కిరాణా అనే షాప్కి వెళ్ళి పూజితని అడిగా, ఏమండి ఒక 1111 బేస్ 2 చాక్లెట్స్ ఇవ్వరా అని అడిగా. ఏమడిగా, 1111 బేస్ 2 చాక్లెట్స్ ఇవ్వవా అంటే, ఆ అమ్మాయికి ఎలాగో బైనరీ తెలుసు కదా. ఓ 1111 అంటే 10ని 15 కన్వర్ట్ చేసి వచ్చింది కదా, అంటే మళ్ళీ 1111ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 15 కదా, అంటే 15 చాక్లెట్స్ తీసుకొచ్చి ఇస్తుంది నాకు. అదనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా కొత్త వాళ్ళకి? బంగారం ఒక్కటి చెప్పనా, డెసిమల్ టు బైనరీ చూసిరు కదా మీరు. ఎరా డెసిమల్ టు బైనరీ చూసిరు మీరు. ఇప్పుడు అదే డెసిమల్ని బైనరీలోకి ఎలాగో కన్వర్ట్ చేసేసాం కదా, ఆక్టల్లో కన్వర్ట్ చేద్దాం. అప్పుడు 15ని దేంతో డివైడ్ చేయరా బంగారం? 8 అంతే. 2తో డివైడ్ చేస్తే బైనరీలోకి కన్వర్ట్ చేసినట్టు, 8తో డివైడ్ చేస్తే ఆక్టల్లోకి డివైడ్ చేసినట్టు, కన్వర్ట్ చేసినట్టు. సారీ, 8 1s are 8, 8 1s are 8. రిమైండర్ ఎంత బంగారం? 8 2s are 16 అయిపోద్ది, కుదరదు కదా. 7 అంట. ఇప్పుడు కోషంట్ ఎంత? 1. రిమైండర్ ఎంత? 7 కదా. ఈ కోషంట్ 8 కంటే తక్కువ ఉందా? తక్కువ ఉంటే ఆపరా, మర్చిపోద్దు, ఆపేసి ముందు ఇది రాసే రివర్స్లో అటు నుంచి ఇటు, తర్వాత 1 రాసే. బేస్ ఎంతరా? 8. అది అంటే ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి అడగొచ్చా పూజిత వాళ్ళ షాప్కి వెళ్ళి ఏమని? యా 17 అని అడుగుతుంది. 17 అనుకోండి. 17 అంటే మన లెక్క ప్రకారం డెసిమల్ వచ్చేస్తుంది. అందుకే 17 బేస్ 8 చాక్లెట్స్ అంటే ఎన్ని? 17 బేస్, అది బేస్ అంటారు దాన్ని. 15 అది 17 బేస్ 8 చాక్లెట్స్ అంటే ఏంటి మీనింగ్? 15 అదనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. బాబు బంగారం. ఇప్పుడు మళ్ళీ 15 తీసుకుంటున్నా. బేస్ 10 కానీ నేను కన్వర్ట్ చేయాలనుకుంటుంది హెక్సాడెసిమల్. మిగిలింది అదే కదా. బేస్ 16 టైప్ నాకు నంబర్ కావాలి. ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం? హెక్సా
డెసిమల్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎప్పుడు చెప్పండి, ఏం చెప్పాలి? 15ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలా? నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా, ఇక్కడ 15 రాయి, దేంతో డివైడ్ చేయాలో చెప్పండి రా. 16తో రాసేరా బంగారం, ఆలోచించకుండా రాయిరా. కానీ నువ్వు చెప్పు, 16 కంటే తక్కువ ఉన్నట్టుంది. ఇంక నువ్వు డివైడ్ చేయాల్సిన అవసరంలా. మరి ఇప్పుడు ఎలా రాయాలి? 15 అంటే డెసిమల్ కదా బాబు. హెక్సాడెసిమల్లో డిజిట్స్ అన్నీ చెప్పు నువ్వు ఒకసారి. 0 1 2 3 4 5 6 7 8 9 A B C D E F. ఎఫ్ అంటే ఎంత? F అంటే 15. అంటే ఇంకా 15 అనే బదులు ఏమంటాను? ఎఫ్ బేస్. అదనమాట, ఇంకా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. 15 ఇట్ సెల్ఫ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎఫ్ ఇన్ హెక్సాడెసిమల్. అందుకే ఇంకా 15 అనుకుంటే ఏమంటాం? ఎఫ్ చాక్లెట్స్ ఇచ్చేవా అంటాం. 50. అది ఎఫ్ అంటే 15. ఇదేదో బాగున్నట్టుంది కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమర్థమైందో చెప్పండి రా బంగారు రాజులు. డెసిమల్ టు బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే ఏంటో తెలుసా? 2తో డివైడ్ చేయాలి, రిమైండర్స్ అన్నీ కలెక్ట్ చేసేయాలి, లాస్ట్లో క్వశ్చన్తో సహా. సేమ్ టు సేమ్ అదే క్వశ్చన్. డెసిమల్ టు ఆక్టల్ దేంతో డివైడ్ చేయాలి? 8తో. డెసిమల్ టు హెక్సాడెసిమల్ దేంతో డివైడ్ చేయాలి? 16తో. ఇలా కన్వర్ట్ చేయడం కూడా మనకి రావాలి. మనం ఈ కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు రావాలి, తెలియాలి. చాలా దగ్గరలో యూజ్ అయ్యిద్ది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఏమని చెప్తున్నా? చెప్పిన ప్రతి పాయింట్ని నెక్స్ట్ డేకి గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోను అంటే సీరియస్గా గట్టిగా ఒక విషయం చెప్తున్నా, రేపటి నుంచి క్లాస్కి దయచేసి రావద్దు ఎవరు. ఒక్కరోజు మిస్ అయింది, చదవలేకపోయావు, నాకు చెప్పేసే, అంతేం కాదు. నేనేమన్నా, ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో అంత ప్రొఫెషనల్గా కూడా ఉంటా. అంటే గురువులాగా, ప్రొఫెషన్ ఇన్ ద సెన్స్. మా బాధ్యత కదా మిమ్మల్ని చదివించడం, అర్థమయ్యేటట్టు చెప్పటం. నేను చదవను, నువ్వు చెప్పుకో అంటే నాకు నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు, బయటికి వెళ్ళిపో. నీకెందుకు, నీకు డబ్బులు ఇస్తున్నాను కదా, అంత సీన్ లేదు. నువ్వు డబ్బులు కాదు, స్టూడెంట్గా ఉండాలి కూడా. నువ్వు స్టూడెంట్లా ఉంటేనే క్లాస్కి రా. యథవేషాలు వేస్తా, ఆ వేషాలు వేస్తా, ఈ వేషాలు వేస్తానంటే నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా చెప్పను, లక్షలు ఇచ్చినా చెప్పను. అది పక్క. ఓకే, లీవ్ ఇట్. యా, గుర్తుపెట్టుకోండి ప్రతి పాయింట్ని. ఇప్పుడు నెక్స్ట్ రా, చిన్న మోడిఫికేషన్ ఇక్కడ చెప్పేయచ్చు నాకు తెలిసి. ఇక్కడ చెప్పేద్దాం. ఇప్పుడు ఈ బైనరీని డెసిమల్లో కన్వర్ట్ చేస్తాను రా, ఓకేనా? జాగ్రత్తగా వినండి, ఇది కూడా ఈజీనే. టఫ్ అనే కాన్సెప్టే ఉండదు. అర్థం కాకపోతే టఫ్. నేను అర్థమైనట్టు చెప్తున్నానుగా, స్లోగా, పాయింట్ బై పాయింట్, క్లియర్గా చెప్తున్నా కదా. యా, బైనరీ ఎంత ఇక్కడ ఫస్ట్ పార్ట్ 1 1 1 1 కదా. యా, 1 1 1 1 బేస్ 2. ఐ వుడ్ లైక్ టు కన్వర్ట్ ఇంటూ రివర్స్ అనమాట. ఒకవేళ నా దగ్గర బైనరీ వాల్యూ ఉంటే, మీ షాప్కి వచ్చి ఇలాగే అడుగుతున్నా కదా నేను, 1 1 1 1 బేస్ 2 చాక్లెట్స్ ఇవ్వనగా నువ్వేం చేయాలి? వెంటనే దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవాలి మైండ్లో. అప్పుడు నీకు అర్థమైంది ఎంత నేను ఎన్ని చాక్లెట్స్ అడుగుతున్నాను, రైట్? అట్లా అనమాట. 1 1 1 1 అదే కాన్సెప్ట్ ఇక్కడ. నాకు కావాల్సింది ఏంటి? బేస్ 10 వాల్యూ. ఏం చేయాలి తెలుసా? ఆ డిజిట్స్ అన్నీ ఇక్కడ రాసుకో ప్రశాంతంగా. 1 1 1 1 బైనరీ
అనగానే నీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది 2నేగా. ఇలా రాసుకుంటూ రండి లాస్ట్ డిజిట్ నుంచి 2 పవర్ 0 ఇంటూ 1 అంటే ఫస్ట్ డిజిట్. 1 ఉంటే 1, 0 ఉంటే 0. నెక్స్ట్ 2 పవర్ 1 ఇంటూ సెకండ్ డిజిట్. 2 పవర్ 2 ఇంటూ థర్డ్ డిజిట్. 2 పవర్ 3 ఇంటూ ఫోర్త్ డిజిట్. 2 పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1 రైట్ మ్యాథ్స్లో. 10 పవర్ 0, 100 పవర్ 0, 1 పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. ఓకేనా? సో 1 ఇంటూ 1 ఎంత చెప్పండి రా ఫస్ట్ది. 1 రాసి ప్లస్ రాయండి వెంటనే. 2 పవర్ 1 ఎంత రా? 2 ఇంటూ 1 వెంటనే ప్లస్ రాసి. 2 స్క్వేర్ 4 ఇంటూ 1 4 ప్లస్ 8. 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత అవుతుందో తెలుసా? 15 సార్. సార్ ఇప్పుడు మనకు అది తెలియకపోతే సార్ 1 1 1 మా రిత్విక్ ఏం అడిగాడంటే, రితీష్ ఏం అడిగాడంటే అసలు 1 1 1 1 అని తెలియకపోతే సార్ అని అడిగాడు నన్ను. రిత్వికే షాప్లో కూర్చున్నాడు, నేను వెళ్ళా చాక్లెట్స్ ఇచ్చే అన్న. నువ్వేమంటావు? ఎందుకు అడుగుతావు? నువ్వు అడిగావు ఇప్పుడు. నేను అసలు అడగకపోతే నంబరే చెప్పకపోతే ఏం చెప్తావు? 1 1 1 1 అని చెప్పడంట, కానీ డెసిమల్ నెంబర్ చెప్పేయాలంట. అంటే తెలియకపోతారా? మరి ఇప్పుడు తెలియదు కానీ ఇది ఎలాగ ఏం చేస్తావు నాకు చెప్పు. షాప్కి వచ్చా చాక్లెట్స్ ఇచ్చే అని అన్న. ఎన్ని ఇస్తావు? ఎన్ని ఇస్తావు చెప్పు. మీరు డబ్బులు ఎంత ఇస్తారు? అట్లా కాదు, నేను చాక్లెట్స్ ఇచ్చేయమన్నా. నేను ఇస్తాను ఇంత డబ్బులని అడగలా, నాకు 10 కావాలని అడగలా. 1 1 1 1 నేను అడగలా. ఇప్పుడు ఏమి ఇస్తావు? ఏమి ఇస్తావు? ఏమి ఇవ్వవు. ఎవడరా బాబు ఇట్లా అడుగుతున్నాడు, ఎన్నో చెప్పడు పాళ్ళు. ఎన్ని కావాలంటే చాక్లెట్లు ఇచ్చేయి, అంతేగా. మరి నేను ఎందుకు అడుగుతా? నువ్వే అన్నావు, అడగకపోతే అన్నావు. అడగపోతే ఏం చేస్తావు? ఏడ దొరికాడు, ఏమి ఇవ్వను పో, ఏమి లేవు. ఎందుకంటే ఏమి చెప్పకపోతే ఏమి ఇస్తాం? చెప్పాలి కదా. నెంబర్ చెప్పకుండా సార్ 10 అని నేను అడగకపోతే ఏం చేస్తారు సార్ అన్నట్టుంది. అడగకపోతే ఏం చేస్తాం? ఏమి ఇవ్వం. చెప్పినప్పుడు ఎవరైనా 1 1 1 1 అని చెప్పినప్పుడు, బైనరీ అని చెప్పినప్పుడు డెసిమల్లో కన్వర్ట్ చేయడం ఎలాగో చెప్తున్నా, అంతే. అర్థమైందా? సారీ, యాదో నవ్వు వచ్చింది, ఏం చేస్తాం. ఇది అటు వెళ్ళిపోయిందా? ఇది కొద్దిగా దీంతో అయితే మూవ్ చేయొచ్చు. ఇది ఏందో స్మార్ట్ బోర్డ్ దాబట్లా మూవ్ చేయడం అంత ఈజీగా. సరే ప్రాక్టీస్ చేయాలి. ఇదే బాగున్నట్టుంది కదా, కానీ ప్లేస్ సరిపోలా. పోలా సరిపోలా. సారీ. కొంచెం ఇటు వచ్చిందిగా, కొంచెం ప్లేస్ దొరికిందిగా. అయినా పోయిందే. మంచిగా చిన్నగా రాద్దాం కావాలంటే కట్ చేసి. ఇప్పుడు చెప్పండి రా. 15 ఇది. 15 బేస్ 10. సేమ్ టు సేమ్. ఇప్పుడు నాకు నేను ఇది చెప్తా, నువ్వు డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. ఏం చెప్తా? ఎడబెట్టి సెంటర్కి 17 రా. ఏముంది నా దగ్గర? 17 బేస్ 8 ఉందిరా. నాకేం కావాలి? డెసిమల్ వాల్యూ కావాలరా, అంటే బేస్ 10 రా. మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే.
1 7 రాసుకోరా బంగారం. 8 పవర్ 0 రాయరా ఇంటూ కొంచెం కిందకి రాద్దాం. 1 7 8 పవర్ 0 ఇంటూ 7 తర్వాత ఏంటి 8 పవర్ చెప్పాలి. 8 power 1 sir. అది 8 పవర్ 0 ఎంత 1 sir. 1 ఇంటూ 7 7 ప్లస్ 8 పవర్ 1 అంటే 8 8 ఇంటూ 1 8 ఎంత వచ్చిందిరా 15. వచ్చిందిగా నీకు కావాల్సిన వాల్యూ వచ్చిందిగా. అది మళ్ళీ కట్టు. ఇందాకల్లా తప్పే మళ్ళీ చేశాను. ఏదో పని చేద్దాం, ముందు గీత ఆ లైన్ డ్రా చేసేద్దాం. మీకు చూడడానికి కొంచెం బాగుంటే చూస్తారు, కొద్దిగా అటు ఇటు ఉంటే ఎక్కడ ఎవర్రా ఈ టైంలో ఎవరు ఎంట్రీ ఇచ్చినట్టుంది? ఎవరైనా ఎగ్జిట్ అయ్యారా? ఎవరు ఎగ్జిట్ అయ్యారు? హవీషా ఓ దీనికి నెట్తోనే ప్రాబ్లం. సగం సార్లు పాపం వస్తాడు వెళ్తాడు, ఈ బంగారు వెళ్ళిపోయాడు మళ్ళీ. ఋత్వికే నెట్ ఉండదు, ఆఫ్లైన్ రాడు. ఆఫ్లైన్ వచ్చేయచ్చు, మళ్ళీ వచ్చాడు బంగారం. ఏంట్రా ఇంటర్నెట్ ప్రాబ్లమా? అంటే ఆ ఫోన్ బాగా హీట్ ఎక్కిపోయింది సార్, అది ఒకేసారి షట్ డౌన్ అయిపోయింది. లాస్ట్ ఇక్కడ ఎంత వచ్చింది? ఎఫ్ కదరా, దీనికి చెప్పాల్సిన అవసరం లేదు అసలు కదా. ఎఫ్ ఓకే ఓకే ఓకే. ఎఫ్ ఏ రిప్రజెంటేషన్లో ఉందిరా బంగారం? హెక్సాడెసిమల్. దేంట్లో కన్వర్ట్ చేయాలి మనం? డెసిమల్లో. డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. నువ్వు ఎంత కష్టపడాలంటే మామూలుగా ఉండదు ఎవరు, అంతే రాసేయడమే. ఎందుకని? ఎఫ్ అంటే 15ఏగా. అట్లెందుకు రాస్తాం? తొక్కలేదు, అన్నింటికి లాజిక్ చెప్పారు. మేము అన్నీ అది ఎంతైనా మీకు డబ్బుల్లోనే అంటే మీకు అదుసు ఏదో మీకంటే మేము తక్కువ కాబట్టి 15 కాబట్టి 16 కాదు కాబట్టి. దారుణం ఇది, అట్లా కాదు అసలు. అందరికీ జరిగినట్టే మాకు జరగాల్సిందే అన్నావు. అయితే ఓకేరా కన్నా, నువ్వు అడిగితే నేను కాదంటానా అని ఏం చేశాను? ఎఫ్ రాసా. ఎంత రాసా? ఎఫ్ని కన్వర్ట్ చేయాలి కదా. 16 పవర్ 0 ఇంటూ ఎఫ్ అన్న. ఇప్పుడు నువ్వే చెప్పు. 16 పవర్ 0 ఎంత? 1. 1 ఇంటూ 15. ఎఫ్ అంటే 15ఏగా. 1 ఇంటూ 15 ఎంత? 15. ఇప్పుడు సాటిస్ఫైడా? పోనీ ఇప్పుడు సాటిస్ఫైడా? సాటిస్ఫైడే. ఏమి చేశాను నేను? ఇప్పుడు అర్థమైందా బంగారం? కన్వర్షన్స్ చెప్పాను అంతే. దేని నుంచి దేనికి? డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్. సేమ్ టు సేమ్ రివర్స్ కూడా చేసేసినాం. ఎలా? బైనరీ టు డెసిమల్, ఆక్టల్ టు డెసిమల్, హెక్సాడెసిమల్ టు డెసిమల్ చేసేసినాం. కన్వర్షన్స్ అర్థమైనట్టే కదరా బంగారం? ఇప్పుడు అర్థమైంది. కంప్యూటర్లో నంబర్స్ని ఎలా చెప్పొచ్చు నేను ఇప్పుడు? అర్థమవుతుందా? బైనరీలో చెప్పొచ్చు, 4 ways తో చెప్పొచ్చు. సో బైనరీ నెంబర్ సిస్టంలో చెప్పొచ్చు, ఆక్టల్లో చెప్పొచ్చు, హెక్సాడెసిమల్లో చెప్పొచ్చు, డెసిమల్లో కూడా చెప్పొచ్చు. మీకు కన్వర్షన్ తెలుసు కాబట్టి కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే దానికి ఈజియెస్ట్ వేస్ కూడా నేను చెప్పగలను. మీరు కూడా ఇన్వెంట్ చేస్తారు తర్వాత. కొంచెం ఈజీగా కూడా చేయొచ్చు అదే పని. ప్రస్తుతానికి అది ఫాలో అయితే తర్వాత ఈజీగా తెలుస్తుంది మీకు. ఓకేనా? ఓకేనా? ఇమేజ్ని నోట్స్లో కాపీ చేసుకుందామా? కాపీ. ఇదేంట్రా ఇది? ఫస్ట్ రిప్రజెంటేషన్స్ కదా. హౌ టు రిప్రజెంట్. ఓపెన్ విత్
నో 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 నాట్ ఫోటోస్ యాక్చువల్లీ. అరే క్లాస్ బాగా అర్థమవుతుందా? ప్రతి పాయింట్ చిన్న పాయింటా పెద్ద పాయింటా కాదు, పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలి. సి లాంగ్వేజ్లోకి వెళ్ళాక కూడా అలాగే అర్థమైద్ది. క్లాస్ ఉండదురా, స్పెషల్ పెడదాం వద్దా మీకు అని ఆలోచిస్తున్నా. స్పెషల్ అంటే కొద్దిగా డిఫరెంట్ కేర్ తీసుకుంటాం. ఇప్పుడే కదా 3 days అయింది కదా అని ఆలోచిస్తాను. మీకు కూడా పెట్టచ్చు, చూద్దాం చెప్తా. మీకు ఈ కన్వర్షన్స్ అవి దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా చేయించవచ్చు, సరదాగా మీ పేర్లు రాపించవచ్చు బైనరీలో, అట్లాంటివి ఏమైనా చేస్తే చేయొచ్చు. అప్పుడే వద్దు, నెక్స్ట్ వీక్ పెడదాం మీకు కొద్దిగా అవ్వని. ఓకేరా, ఇది నంబర్ సిస్టమ్. different ways of representing a number in computer. In computers అన్న పర్ల ఈ ఫీల్డ్లో. ఈ నోట్స్ కూడా మన దగ్గర పెట్టేసుకున్నాం, మనకి యూజ్ అయ్యింది. ఇమేజ్ చూడంగానే గుర్తుకొస్తాయి మనం చెప్పుకున్నవన్నీ. రేపు ఎన్నింటికి వస్తున్నారా? 9:30 సార్. వచ్చేసేయాలి, ముందు వచ్చినా పర్లా, రెడీ అయిపోతే వచ్చేయండి ముందే. లేదులేనా, మీకు అప్పుడే వద్దులే, నెక్స్ట్ వీక్ నుంచి పెడదాం. ఆఫ్లైన్ రాగలిగితే వద్దురు కానీ. మీది ఎక్కడ రా పూజిత?